ఈరోజు క్లాస్లో కలర్ వీర్ కలర్ ఎట్లా చేయాలో అని చూపిస్తాను. ఫస్ట్ సర్కిల్ వేసుకోండి పెద్దగా డ్రాయింగ్ బుక్లో. దాని తర్వాత మిడల్లో ఒక లైన్ వేసుకోండి. ఓకే, మిడల్లో లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ లాగా ఇంకొక లైన్ కూడా వేసేసుకోండి. మిడల్లో వచ్చేటట్టు వేసుకోండి. ఇంకొక హాఫ్ సర్కిల్లో 9 బాక్సెస్ కావాలి. ఇంకొక సైడ్ కూడా 9. ఓకే, ఫస్ట్ జస్ట్ ఒక మార్క్ అయితే డాట్ డాట్ పెట్టుకొని ఇట్లా మార్క్ అయితే చేసేసుకోండి. ఇంత గ్యాప్లో 9 బాక్సెస్ వస్తుందో అని. ఒక దాంట్లో 4 చేసుకోండి, ఒక దాంట్లో 3 చేసేసుకోండి, సెట్ అవుతుంది. తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేస్తూ పోండి. లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్ ఆపోజిట్ సైడ్లో. ఓకే, మిడిల్ లైన్లో పైన ఆపోజిట్ సైడ్లో రెడ్, కింద ఆపోజిట్ సైడ్లో గ్రీన్ కలర్ అని రాసేసుకోండి. తర్వాత 2 బాక్సెస్ వదిలేసినాక ఎల్లో కలర్, ఇది ప్రైమరీ, ఇది కూడా ప్రైమరీ. గ్రీన్ కలర్ అనేది సెకండరీ కలర్, అది ఎస్ అని రాసేసుకోండి. ఇక్కడ ప్రైమరీ బ్లూ కలర్ వస్తుంది. ఇలా త్రికోణం లాగా వస్తుంది మీకు. అంటే రెడ్, ఎల్లో అండ్ బ్లూ 3 కలర్స్ మీకు ప్రైమరీ వస్తుంది. తర్వాత 2 బాక్సెస్ వదిలేసినాక ఆరెంజ్ కలర్ సెకండరీ కలర్, మళ్ళీ ఇక్కడ 2 బాక్సెస్ వదిలేసినాక ఇక్కడ వైలెట్ కలర్, ఇది సెకండరీ. సో ఈ జీ ఉంది కదా, అది కూడా సెకండరీ. రబ్ చేసి ఎస్ అని రాసేసుకోండి. ఇక్కడ ఎస్ అని రాసేసుకోండి. ఓకే, ఆరెంజ్, వైలెట్, గ్రీన్ సెకండరీ కలర్స్, రెడ్, ఎల్లో అండ్ బ్లూ ప్రైమరీ కలర్స్. ఓకే, ఫస్ట్ ప్రైమరీ కలర్కి కలర్ వేసేసుకోండి, రాసేసుకోండి నీట్గా. ప్రైమరీ ఇది బ్లూ కలర్, ఇది సెకండరీ కలర్ ఆరెంజ్, వైలెట్ అండ్ గ్రీన్. తర్వాత ఇక్కడ ఏ కలర్ రావాలో రాసేసుకోండి. రెడ్ అండ్ వైలెట్ అండ్ రెడ్. తర్వాత వైలెట్ ఉంది, ఇది ట్రెషరీ కలర్స్. ఇప్పుడు నేను రాసేది వైలెట్ అండ్ బ్లూ అండ్ వైలెట్ అండ్ బ్లూ ఉంది. ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ అండ్ బ్లూ. తర్వాత ఇక్కడ గ్రీన్ ఉంది. ఓకే, బ్లూ అండ్ వైలెట్ అండ్ బ్లూ, వైలెట్ అండ్ రెడ్ అండ్ వైలెట్, ఇట్లా చెప్పుకోవాలి. ఇది గ్రీన్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్. తర్వాత ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ ఓ అని రాసేసుకోండి షార్ట్కట్గా. ఇది అయిపోయినాక ఇప్పుడు కలర్ వేసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ కలర్ వేసుకోండి, రెడ్, ఎల్లో అండ్ బ్లూ. ఫస్ట్ ఇక్కడ క్రిమ్సన్ రెడ్ తీసుకున్నా, ఇక్కడ రెడ్ ఉంది, ఆర్ అని రాసి ఉంది కదా, అక్కడ రెడ్ కలర్ వేసుకోండి. వై అని రాసిన చోట ఎల్లో, అక్కడ కూడా వేసేసుకోండి. బ్లూ రాసిన చోట బ్లూ కలర్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రైమరీ కలర్ ఎల్లో కలర్ వేసుకోండి. బ్రష్ని మంచిగా వాష్ చేసుకొని వేసేసుకోండి. కలర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. నా దగ్గర లెమన్ ఎల్లో లేదు, నార్మల్ ఎల్లో వేస్తున్నా. మీరు కంపల్సరీ లెమన్ ఎల్లోనే వేసుకోవాలి.
లైట్ ఎల్లో, ఇది లెమన్ ఎల్లో. నేను అది అయిపోయింది, సో అందుకోసమే ఈ ఎల్లో వేసుకున్నాను. మీరు కంపల్సరీ లెమన్ ఎల్లోనే వేసుకోవాలి, వేరే కలర్ వేసుకోవద్దు. నెక్స్ట్ బ్లూ కలర్ వేసుకోండి. ఇవి 3 కలర్ ప్రైమరీ కలర్. ఇది అయిపోయినాక నెక్స్ట్ సెకండరీ కలర్ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆరెంజ్ కలర్, ఎల్లోలో రెడ్ కలర్ కొంచెం మిక్స్ చేస్తే మీకు ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది. మీరు ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో నేను కలర్ ఎట్లా మిక్స్ చేయాలని చూపించాను కదా, సేమ్ అదే మెథడ్లో యూజ్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కలర్ వేసేసుకోండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకున్నాక ఆరెంజ్ చోట ఆరెంజ్ కలర్ వేసేసుకోండి. అది కూడా కంపల్సరీ ఎల్లోలో రెడ్ మిక్స్ చేసి వచ్చిన ఆరెంజే వేసుకోవాలి. మంచిగా బ్లైండ్ చేసి వేసుకోండి. అయిపోయినాక నెక్స్ట్ గ్రీన్, ఎల్లోలో బ్లూ మిక్స్ చేస్తే మీకు గ్రీన్ కలర్ వస్తుంది. ఎల్లో తీసుకోండి, దాని తర్వాత పించ్ ఆఫ్ బ్లూ వేసేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత కరెక్ట్ గ్రీన్ వచ్చిందని చూసినాక మళ్ళీ కొంచెం బ్లూ వేసుకోండి. ఎక్కువ బ్లూ అయితే డార్క్ గ్రీన్ అయిపోతుంది. ఇక్కడ వేసేసుకోండి సెకండరీ కలర్. నెక్స్ట్ రెడ్లో బ్లూ మిక్స్ చేస్తే మీకు వైలెట్ కలర్ అనేది వస్తుంది. ఫస్ట్ కొంచెం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రెడ్ వైలెట్ ఉంది, కొంచెం సైడ్లో ఇంకొక కొంచెం బ్లూ వేసుకొని మిక్స్ చేసుకుంటే మీకు 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్నాక వైలెట్ ఉన్న చోట ఈ వైలెట్ని వేసేసుకోండి. ఈ 3 కలర్స్ సెకండరీ కలర్స్ కిందికి వచ్చేస్తుంది. ప్రైమరీ కలర్ 2 కలర్ మిక్స్ చేస్తే మీకు సెకండరీ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ బ్లాక్ లెక్క కనిపిస్తుంది, బ్లాక్ కాదు, ఇక్కడ గిన్నెలో కనిపిస్తుంది కదా వైలెట్, సేమ్ కలరే ఉంది. కెమెరాలో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కానీ వైలెట్ కలర్. ఓకే, నెక్స్ట్ ట్రెషరీ కలర్స్. ఇవన్నీ మిగిలిందన్నీ మనకి ట్రెషరీ కలర్స్. ఈ ప్రైమరీ కలర్ అండ్ సెకండరీ కలర్ 3 కలర్ మిక్స్ చేస్తే మీకు ట్రెషరీ కలర్ అనేది వస్తుంది. ఫస్ట్ రెడ్లో వైలెట్ మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వైలెట్ మిక్స్ చేసుకుంటూ రెడ్ అండ్ వైలెట్ ఉన్న చోట అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ వైలెట్ అండ్ రెడ్. ఫస్ట్ వైలెట్ వేసుకున్నాక దాంట్లో రెడ్ మిక్స్ చేసుకోండి, అది అప్లై చేసుకోండి వైలెట్ అండ్ రెడ్ దగ్గర.
నెక్స్ట్ వైలెట్ అండ్ బ్లూ. ఫస్ట్ వైలెట్ తీసేసుకోండి. సెకండరీ కలర్ కలిపేటప్పుడు కొంచెం ఎక్కువ కలిపి పెట్టేసుకోండి సపరేట్గా. అప్పుడు టెర్షియరీ కలర్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. అయిపోయినాక ఇక్కడ అప్లై చేసేసుకోండి వైలెట్ అండ్ బ్లూ. నెక్స్ట్ బ్లూ కలర్ వేసుకోండి. ఫస్ట్ దాంట్లో వైలెట్ కలర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. బ్లూ వేసుకున్నాక వైలెట్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోండి. అన్ని కలర్స్ సేమ్ ఇట్లా మీరు చూడకుండా చేయాలి. బాహెడ్ చేసేసుకోండి. చేసుకున్నాక నీట్గా అప్లై చేసేసుకోండి. ఓకే, ఇది బ్లూ అండ్ వైలెట్. నెక్స్ట్ ఇక్కడ బ్లూ ఉంది. ఇప్పుడు బ్లూ అండ్ గ్రీన్. ప్రైమరీ కలర్ కలిపేటప్పుడు ఎక్కువనే కలుపుకోండి. అప్పుడు మీకు అన్ని కలర్స్ వేయనికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు బ్లూ తీసుకున్నాను. దాంట్లో ప్రైమరీ కలర్ గ్రీన్ మిక్స్ చేసినాం కదా, సెకండరీ కలర్, ఆ గ్రీన్ని మిక్స్ చేస్తే మీకు ఈ కలర్ వస్తుంది. అంటే పికాక్ గ్రీన్ ఆ టైప్లో, పికాక్ బ్లూ ఉంటుంది కదా ఆ టైప్లో వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు దాంట్లో గ్రీన్లో మళ్ళీ బ్లూ మిక్స్ చేసుకుంటే ఇంకా కొంచెం డార్క్ వచ్చేస్తుంది. దానికన్నా కొంచెం డార్క్ గ్రీన్ అనేది వస్తుంది మీకు. ఇలా ఇప్పుడు హాఫ్ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ అండ్ ఎల్లో. గ్రీన్ తర్వాత గ్రీన్ అండ్ ఎల్లో. గ్రీన్ వేసుకోండి. ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఎల్లో మిక్స్ చేసుకోవాలి. అలా ఆ గ్రీన్ కన్నా కొంచెం లైట్ ఉండాలి. అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్. ఎల్లోలో గ్రీన్ మిక్స్ చేస్తే మీకు ఈ గ్రీన్ అనేది వస్తుంది లైట్గా. సో కెమెరాలో కొంచెం కలర్ డిఫరెంట్ అనిపిస్తుంది. డైరెక్ట్ మీకు కలుపుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది. మెయిన్ అంటే ఈ లెమన్ ఎల్లోనే యూజ్ చేసుకోవాలి ఎల్లోలో. ఓకే, అయిపోయినాక ఎల్లో అండ్ ఆరెంజ్. ఎల్లో వేసుకోండి. దాంట్లో ఆరెంజ్ కలిపితే మీకు ఎల్లో ఆరెంజ్ అనేది వస్తుంది. ఇట్లా కలుపుకొని అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ ఆరెంజ్లో ఎల్లో మిక్స్ చేసుకోండి. ఇట్లా ఒకదానికన్నా ఒకటి ఆరిపోతుంటే మీకు కలర్ అనేది నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆరెంజ్లో రెడ్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కలిపితే రెడ్ ఆరెంజ్ వచ్చింది. సో ఫస్ట్ నేను రెడ్ ఆరెంజ్లో అప్లై చేస్తున్నా. ఇక్కడ ఉంది, కొంచెం డార్క్ ఉంటుంది ఆరెంజ్. ఓకే, ఇప్పుడు కొంచెం ఆరెంజ్లో రెడ్ కలిపితే మీకు ఆ ఆరెంజ్ కన్నా ఇంకా కొంచెం లైట్ వచ్చేస్తుంది. మీకు ఈ ఆరెంజ్ వస్తుంది, ఆరెంజ్ రెడ్. సో కంప్లీట్ అయిపోయింది. ఇంకా నీట్గా బ్లాక్ కలర్లో అవుట్లైనింగ్ ఇచ్చుకోండి. కలర్ అంతా అయిపోయినాక ఆరిపోయినాక నీట్గా సర్కిల్ లైన్స్ అవన్నీ నీట్గా బ్లాక్లో మార్కింగ్ చేసుకుంటూ నీట్గా రాసుకోండి. కాంప్లిమెంటరీ కలర్స్ నేమ్స్ రాసేసుకొని ఫినిష్ చేసుకోండి బుక్లో.